శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని ప్రథమ స్థానంలో నిలిచిన జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎస్టీ మోర్చా జనరల్ సెక్రటరీ మోడియం శ్రీనివాస్. నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్. ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన బడేటి షంటి. చింతలపూడి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభులో వెలిసిన మధ్య ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్త సంద్రమైంది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు చేశారు. పరీక్ష ఫలితాలు రావడంతో పలువురు విద్యార్థులు, భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రసనాలు, వాహన పూజలు జరిపించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం వద్ద ప్రారంభించిన మజ్జిగ చలివేంద్రాన్ని పలువురు ఉపయోగించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 1,73,916 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలియజేశారు. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో నడుపడుచున్నది. ఈ దేవాలయానికి ఈ రోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, తానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ రోజున మంగళవారం కావున విశేష పుష్పాలంకరణ కూడా దేవాలయంలో చేయటం జరిగింది. ఉదయం నుండి వందలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. వేసవి కాలం కావున మొన్న ఉగాది నుండి భక్తులు 50 మందికి మజ్జిగ, చల్లటి మజ్జిగ కూడా అందజేయడం జరుగుతున్నది. దేవాలయానికి వచ్చి భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేసి ఉన్నాం. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ఉచిత ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దాటిన తర్వాత అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ పండితులు వేదపట్నం చేయడం జరుగుతున్నది. భక్తులు అన్నప్రాసనలు, నామకరణలు, వాహన పూజలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకొస్తున్నారు. భక్తులు స్వామివారిని దర్శించి ప్రసాదం, అన్నప్రసాదం, చల్లటి మజ్జిని కూడా స్వీకరించి తదనంతరం అన్నప్రసాద భవనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుచున్నారు. శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చి భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించడం జరుగుతున్నది. జై శ్రీరామ్, జై హనుమాన్. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి తెలియజేశారు. హైస్కూల్ కు చెందిన చింతలపల్లి ప్రశాంత్ 600 మార్కులకు గాను 580 మార్కులు సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. మండలంలో ఉన్న జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్స్ లో టాప్ 1 లో జంగారెడ్డిగూడెం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నిలిచిందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గణితం, సోషల్ పాఠ్యాంశాలలో 100% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పూల బుకేలు అందజేసి అభినందనలు తెలిపారు. గణితంలో 5 విద్యార్థులకు 100కి 100 మార్కులు రాగా 12 మందికి 99 మార్కులు వచ్చినట్లు, తెలుగులో సైతం 15 మంది విద్యార్థులకు 99 మార్కులు రాగా సోషల్లో ఒక విద్యార్థి 100% 5 విద్యార్థులకు 99 మార్కులు సాధించారని తెలిపారు. సైన్స్ లో సైతం 3 విద్యార్థులకు 99 మార్కులు రాగా 8 మందికి 90 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 92%, తెలుగు మీడియం 40% ఉత్తీర్ణత సాధించగా అన్ని సెక్షన్స్ మీద 56% ఉత్తీర్ణత సాధించడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలంటే ప్రథమంగా క్రమశిక్షణతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలని ఉపాధ్యాయులు తెలిపారు. నా పేరు చింతపల్లి ప్రశాంత్. నేను జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ జంగారెడ్డిగూడెంలో చదువుకున్నాను. మా నాన్నగారు క్లాస్ సెంటర్ పనిచేస్తారు. నేను ఇక్కడ బాగా చదువుకుని ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్స్లో 580 మార్క్స్ స్కోర్ చేశాను. ఇక్కడ టీచర్స్ అందరూ బాగా ప్రోత్సహించారు. అందరూ బాగా ప్రోత్సహించడం వల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగాను.
ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ బాగా ఉండటం వల్ల నేను ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగాను. కాబట్టి అందరికీ థ్యాంక్స్. తెలుగు 99, హిందీ 90, ఇంగ్లీష్ 96, మ్యాథ్స్ 99, సైన్స్ 99, సోషల్ 97. ఓకే, మోహన్ సతీష్. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ జంగారెడ్డిగూడెంలో చదువుతున్నాను. నిన్న వచ్చిన 10th క్లాస్ ఫలితాల్లో నాకు 578 మార్కులు వచ్చాయి. నిజంగా నేను దానికి చాలా ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను. దీనికి మా టీచర్స్ ఎంతో ప్రోత్సహించారు, అలాగే మా తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రోత్సహించారు. మా నాన్నగారు క్యాటరింగ్ పని చేస్తారు, ఆయన ఎంతో కష్టపడి నన్ను చదివించారు. నిజంగా ఆయనకి ఇది ఎంతో గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. మా టీచర్స్ కూడా ఇక్కడ ఎంతో నాకు హెల్ప్ చేశారని చెప్పొచ్చు. నాకు తెలుగులో 99 వచ్చినాయి, ఇంకా నెక్స్ట్ హిందీలో 89 వచ్చినాయి, ఇంగ్లీష్ లో 95, మ్యాథ్స్ లో 100 వచ్చినాయి, సైన్స్ లో 95, సోషల్ లో 100 వచ్చినాయి. థ్యాంక్ యూ. Mahiza, I got 500 above in SSC public examination. All this is possible because of God's grace, well-developed teaching from teachers, parents, encouraging, and our hard work also. Thank you. 524, 508, 506 ముగ్గురు కూడా ఆడపిల్లలు 500 దాటిన అనుకున్నారండి. జిల్లా పరిషత్ హై స్కూల్ అప్రాక్సిమేట్గా 300 స్టూడెంట్స్ 10th క్లాస్ స్టూడెంట్స్ మరి ఎస్సీ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా మా స్కూల్లో 300 స్టూడెంట్స్ అంటే 6 సెక్షన్స్ ఉంటాయి. మరి సెక్షన్ సబ్జెక్ట్ వచ్చి 7 టీచర్స్ ఉంటారు. మరి ఈ సంవత్సరం మేము చాలా విజయం సాధించినట్టుగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ స్కూల్ 1949లో స్థాపితమైంది. మరి అప్పటి నుండి ఈ సంవత్సరం వరకు మార్క్స్ పొందడం అనేది పెరుగుతూ వస్తుంది. మరి ఈ సంవత్సరం గత రికార్డ్స్ బ్రేక్ చేస్తూ మరి 580 మార్కులు మా స్కూల్ యొక్క స్టూడెంట్స్ మరి ముందంజలో ఉండటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా పేరెంట్స్కి ముఖ్యంగా మా టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఒక హైయెస్ట్ మార్కే కాకుండా మా స్టూడెంట్స్లో ఉంటే ప్రత్యేకం ఏంటంటే అంటే గత సంవత్సరాలతో కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మ్యాథమెటిక్స్ అనేవి 100కి 100 రావడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. 5 స్టూడెంట్స్కి 100కి 100 రావడం, మ్యాథమెటిక్స్లో రావడం ఒక ఎత్తు అయితే మరి సోషల్ అలాగే తెలుగు మరి ఇలాంటి సబ్జెక్ట్స్ మ్యాక్సిమం 99 వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప 100కి 100 రావడం అనేది చాలా అరుదు. కానీ మరి ఆ విజయాన్ని మేము పొందగలిగాము. మరి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మా టీచర్స్కి, అలాగే టీచింగ్ నాన్ టీచింగ్ ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క ఆయనతో సహా ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. అయితే మా స్కూల్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఫెసిలిటీస్ ఏమిటంటే మరి ఎన్సీసీ అలాగే స్కౌట్ మరి ఓపెన్ ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా మా విజయానికి తోడ్పడుతున్నాయి. అయితే యాక్చువల్గా స్టేట్లో 1000 స్కూల్స్ని సెలెక్ట్ చేశారు. ఆ 1000 స్కూల్స్లో మా స్కూల్ ఉంది. అదేంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి సిబిఎస్ఈ సిలబస్. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇది నేషనల్ లెవెల్లో అంటే యాక్చువల్గా నేషనల్ లెవెల్లో ఈ కోర్సు ఉంటుంది. దాదాపుగా మన మండలానికి వచ్చి లక్కవరం మా స్కూల్. మరి నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ సిబిఎస్ఈ సిలబస్లో ఉత్తీర్ణం అవటం అనేది మరి అబ్రాడ్గా కూడా వాళ్ళకి స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానికి కానీ మేము ప్రత్యేకమైనటువంటి తరగతులు ఈ సమ్మర్ హాలిడేస్లో కూడా కండక్ట్ చేస్తున్నాం. అయితే ఇంతమందిలో కూడా చాలా ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సింగిల్ సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. మరి వీళ్ళకి కానీ మేము రాబోయే సమ్మర్ హాలిడేస్లో కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. ఇంకొక మనకి మెరుగైన పాయింట్ ఏంటంటే గతంలో సప్లిమెంటరీ కనుక రాస్తే దానికి కంపార్ట్మెంట్ స్టార్ మార్క్స్ ఇచ్చేవాళ్ళు. మనకు అలాంటి అవకాశం లేకుండా రేపు మే నెలలో 24th నుంచి సప్లిమెంటరీ కూడా జరుగుతుంది. ఫీజు కట్టించుకుంటున్నారు. ఎప్పుడైతే అటెంప్ట్ పాస్ అవుతారో వీళ్ళు మరి ప్రప్రదంగా పాస్ అయిన విధంగా వాళ్ళ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వకుండా వీళ్ళు కూడా అది కంటిన్యూ అవుతుంది. ఇది ఒక చక్కని అవకాశం. ఏది ఏమైనా మరి మా స్కూల్కి ఉన్నటువంటి 75 సంవత్సరాల చరిత్రలో ఈ సంవత్సరం మరి రికార్డ్ బ్రేక్ మాట. మరి ఈ విధంగా ప్రత్యేక కంగ్రాచులేషన్స్ టు ఆల్ అవర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎస్పెషల్లీ ఆర్ బిలవ్డ్ టీచర్స్. థ్యాంక్ యూ సో మచ్. భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా జనరల్ సెక్రటరీ మోడియం శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేసినట్లు ప్రకటించారు. పార్టీకి కష్టపడి పనిచేసే వారికి కాకుండా బయట వ్యక్తులకు టికెట్ ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన రాజీనామా పత్రాన్ని బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డాకు సమర్పించినట్లు తెలిపారు.
సునీల్ అన్న విజయభవ, జగనన్న విజయభవ. సునీల్ అన్న విజయభవ, జగనన్న జై భవ, జై జై భవ. జై జగన్, జై సునీల్, జై సునీల్, జై జగన్, జై సునీల్, జై జగన్, జై నా, జై జగనన్న, జై సునీల్ అన్న, జై సునీల్ అన్న, జై కార్మూరి, జై కార్మూరి, జై కార్మూరి, జై కార్మూరి. మురియన్ శ్రీనివాసరావు నా పేరు. భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శిని. నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి కూడా రాజీనామా చేస్తూ ఆ లేఖను జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి పంపించడం జరిగింది. ఎందుకంటే నకిలీ ఎస్టీకి అరకు నుంచి ఎంపీ సీట్ ఇవ్వటం, అలాగే ఏలూరు పార్లమెంటు ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఎంపీ సీట్ ఇవ్వకపోవడం నేను తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాను. కొత్తపల్లి గీత నకిలీ ఎస్టీ అని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఆవిడ ఎస్టీ అని చెప్పి ఆవిడకి సీట్ ఇవ్వడం చాలా మనస్తాపానికి గురి చెందాను నేను. అనేక మంది ఎస్టీ నాయకులు ఆవిడ ఎస్టీ కాదని చెప్పి దఫాలుగా రాష్ట్ర అధ్యక్షులకి చెప్పినా కూడా పెడచెవిని పెట్టి ఆదివాసుల యొక్క ఆకాంక్షల్ని మనోభావాలని కించపరిచే విధంగా ఆమెకు టికెట్ ఇవ్వడం అనేది ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తీవ్రమైన అసంతృప్తికి లోనై నా పదవికి రాజీనామా చేస్తున్నా. అంతేకాకుండా ఏలూరు జిల్లాలో గత 4 సంవత్సరాలుగా పార్టీని అభివృద్ధి చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రం మొత్తం మీద బీజేపీ గెలవగలిగిన ఏకైక పార్లమెంటుగా అభివృద్ధి చెందిన ఈ ఏలూరు శ్రీ గార్పాటి సీతారామాంజనేయ చౌదరి వల్ల సాధ్యమైతే ఆయనకి టికెట్ ఇవ్వకుండా మోసం చేసి ఆయనకి ద్రోహం చేసినందుకు మనస్తాపం చెంది నేను నిరసనగా నా పదవికి రాజీనామా చేస్తున్నా. సోమవీర్రాజు గారు, సత్యకుమార్ గారు, మధుకర్జీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు వీరందరి వల్ల పార్టీకి ఎంతో మంచి పేరు వచ్చింది. ఒక 20 సంవత్సరాల పాటు పార్టీ కోలుకునే పరిస్థితి లేదని చెప్పేసి తెలియజేస్తూ నాకు సహకరించిన పెద్దలకి, సహచరులకి నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఐపీఎస్, జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావుల యొక్క ఆదేశాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ కి రాబడిన సమాచారం మేరకు పోలీస్ కానిస్టేబుల్స్ వెంకట్, రాంబాబు, సాయిలతో కలిసి పలు సారా తయారీ దుకాణాలపై దాడులు నిర్వహించారు. కొయ్యలగూడెం మండలం కామయ్యకుంట పంచాయతీ లంకపల్లి ఫారెస్ట్ ఏరియాలో నాటుసారా తయారీ కేంద్రాన్ని నడుపుతున్న తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. 60 లీటర్ల నాటుసారాను, 2500 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. సారా తయారీకి ఉపయోగించే సామాన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బడేటి చంటి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ ఊరేగింపుతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చారు. టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. గజమాలతో అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాన వీధులను టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కిక్కిరిశాయి. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ
ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. చింతలపూడి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నమట్ల ఎలిజా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చింతలపూడి ప్రధాన రహదారిలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కలిసి ప్రదర్శన చేశారు. నామినేషన్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ జాతీయ యువ నాయకులు గౌతు సత్యేంద్ర పాల్గొన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ ఆదయ్యకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ ఎన్నికల్లో గెలుపుపై ఎలిజా ధీమా వ్యక్తం చేశారు. నూజివీడు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేశారు. ఆర్డీఓ భవానీ శంకర్ కి నామినేషన్ పత్రాలు అందజేశారు. భారీ స్థాయిలో జన సందోహాల మధ్య ఆయన తరలి వచ్చారు. గజమాలతో ఆయనను ఘనంగా సత్కరించారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు వెళ్తున్న మన ప్రియతమ నాయకులు ప్రతాపప్పారావు గారు వర్తిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మన వర్తిల్లాలి ప్రతాప్ గారి నాయకత్వం. ఈ నెల 24వ తేదీన పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, రాజ్యలక్ష్మి దంపతులు మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలోను, చిన్న తిరుపతిలోను ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో ర్యాలీ చేశారు. పాదయాత్రగా తరలి వెళ్లారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ఆర్సీపీ జెండాలు రెపరెపలాడాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కోటగిరి శ్రీధర్ బాబు, పార్లమెంట్ పరిధిలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ కారుమూరి సునీల్ యాదవ్ ముందుకు సాగారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని ప్రథమ స్థానంలో నిలిచిన జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎస్టీ మోర్చా జనరల్ సెక్రటరీ మోడియం శ్రీనివాస్. నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్. ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన బడేటి షంటి. చింతలపూడి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.